హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉగాది, శ్రీరామనవమి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఇక్కడ నుంచి అన్ని పండగలే కదా. పండగలు అనగానే మనకి ఇంట్లో కొబ్బరి చెప్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇవాళ వాటితో ఒక లడ్డు చేసుకుందామండి. సింపుల్గా చేసుకుందాము. మీరు కొబ్బరి తురుముకునేది ఉంటే దాంట్లో చిప్పలు పెట్టేసుకొని డైరెక్ట్గా అయినా తురిమేసుకోండి. లేకపోతే మిక్సీ వేసుకోవాలంటే ఇలా ముక్కలు కట్ చేసి కొంచెంగా మిక్సీ వేసుకుంటే మీకు బాగా బ్లెండ్ అవుతుంది అనమాట. కొబ్బరితో పాటే ఒక 4-5 ఇలాచీ కూడా వేసుకున్నారు అంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా తురుముకున్నదండి, ఇది మిక్సీలో వేసుకున్నది అనమాట. కొబ్బరి తురుము. తర్వాత నేను 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ. ఇక్కడ నాకు సుమారుగా 2.5 కప్పులు కొబ్బరి తురుము వచ్చింది ఇక్కడ నేను చూపిస్తున్న గిన్నెతో. దాంతో 1.5 కప్పు నేను బెల్లం తీసుకున్నాను. కొంచెం నీళ్లు పోస్తే బెల్లం అనేది కరగటానికి నీళ్లు పోస్తామండి. తొందరగా నానితే బెల్లం కరుగుతుంది. ఇలా ఒక పావు గంట పక్కా పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి మనం నానబెట్టుకున్న బెల్లం వేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జస్ట్ కరిగితే సరిపోతుందండి. మనకేం పాకం రావక్కర్లేదు. అప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని దీంట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తము బాగా దగ్గరుండి కలుపుకోవాలండి. మనం కొంచెం అశ్రద్ధగా పక్కకి వెళ్ళామంటే ఈ స్వీట్ అనేది పాడైపోతుంది. మాడితే మాత్రం ఫ్లేవర్ అనేది బాగోదన్నమాట. దగ్గరుండి మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. కొంతమంది కొబ్బరిని కొంచెం నేతిలో వేయించుకుంటారు. అది నెయ్యి అనేది కొబ్బరిలోనే జనరల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకని ఎక్కువ నెయ్యి వేసుకొని స్పెషల్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి పాకం వచ్చిందో రాలేదో అని కొద్దిగా వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా కొద్దిగా తీసుకొని చూడండి. ఉండ చుట్టుకుంటే మనకి ఉండలాగా వస్తే కనుక మన కొబ్బరి లడ్డు రెడీ అవుతుంది. లేదు ఇక్కడ నాకు రాలేదండి, అందుకని చెప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచాను. మన స్వీట్ రెడీ అవ్వడానికి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. జాగ్రత్తగా ఓపిక్గా దాని దగ్గర ఉండి తిప్పుకున్నారు అంటే మీకు ఎమ్మి కొబ్బరి లడ్లు రెడీ అవుతాయి. ఇవి బయట అయితే ఒక వారం 10 రోజులు బాగుంటాయండి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలలైనా ఉంటాయి. ఇలా తినే కన్నా మధ్యలో నువ్వులు తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని ఒక 3 స్పూన్లు నువ్వుల్ని వేయించి దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసి మొత్తం ఒక 2-3 నిమిషాలు కలిపాను అనమాట. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా లడ్డు వస్తే కనుక మనకి ఇంకా కరెక్ట్ కన్సిస్టెన్సీ. మనం చక్కగా తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సింపుల్గా కొబ్బరి ఇంకా నువ్వులు వేసుకొని బెల్లంతో లడ్డూలు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మీకు స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా ఉంటాయి. ఇలా రోజుకు 1 లేదా 2 తీసుకుంటే ఎదిగే పిల్లలు కూడా చాలా బాగా ఎదుగుతారనమాట. కాల్షియం, ఐరన్ కంటెంట్ బాగా వస్తుంది. నచ్చిన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.